ఈరోజు నేను ఫండ్ ఫ్లషింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే డిపాజిట్ బాటిల్స్. ఈ ప్రాసెస్ నా చిన్నప్పుడు ఇండియాలో కూడా ఉండేది. ఏంటంటే థమ్స్ అప్, స్ప్రైట్, కూల్ డ్రింక్ సీసాలో వచ్చేవి కదా! అప్పుడు ఆ సీసాకి మనీ ఆపుకుని షాప్ వాళ్ళు మనం ఖాళీ సీసాని ఇస్తే అప్పుడు ఆ ఆపుకున్న మనీని మనకి రిటర్న్ ఇచ్చేవాళ్ళు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. బట్ వీళ్ళు బాటిల్స్‌కి కూడా పెట్టారు. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ పైన ఇలా ఒక సింబల్ ఉంటుంది. అలాంటి బాటిల్స్ రిటర్న్ చేస్తే డబ్బులొస్తాయి. కొన్ని బాటిల్స్ పైన రాస్తారు. ఈ బాటిల్‌ని రిటర్న్ చేస్తే ఎంత మనీ రిటర్న్ వస్తాయనేది. ఈ బాటిల్‌ని రిటర్న్ చేస్తే 25 సెంట్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ తాగే మినరల్ వాటర్ బాటిల్స్ ఇలా 6 ప్యాక్ వస్తాయి. ఈచ్ బాటిల్ 1.5 లీటర్. సో 9 లీటర్ వాటర్‌కి కాస్ట్ €1.74 అయితే €1.50 ఎక్స్‌ట్రా పే చేస్తాం ఈ బాటిల్స్‌కి. ఈ €1.50 మనం బాటిల్స్‌ని రిటర్న్ చేసినప్పుడు ఇస్తారు మనకి. ఇప్పుడు ఈ బాటిల్స్ అన్నిటిని రిటర్న్ చేయడానికని మేము సూపర్ మార్కెట్‌కి వెళ్తున్నాం. ఇక్కడ ఎంప్టీ బాటిల్స్‌ని ఒక మెషిన్‌లో వేస్తాం. అదే ఈ మెషిన్. మేము వేసిన బాటిల్స్‌కి మాకు వచ్చిన మనీ €5.40. దీన్ని తీసుకెళ్ళి మనం బిల్లింగ్ కౌంటర్‌లో ఇస్తే మనకు మనీ ఇస్తారు. ఈ ప్రాసెస్ అయితే బావుంది కదా! ప్లాస్టిక్ వేస్ట్ అవ్వకుండా. నచ్చితే లైక్ చేయండి.